వీళ్ళందరూ కూడా కావాలనే వ్యక్తిగత దోషాలకి చేసి అలా చేస్తే జనాలు ఏదో అనుకొని ఓట్లు వేయరేమో అని చెప్పి అనుకుంటున్నారు తప్ప 100% చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలకి నవ్వినాడో 100% ప్రసన్న కుమార్ రెడ్డితో సమానమైన తప్పు చేశాడు. కుటుంబాల జోలికి వెళ్ళాలంటే అనిల్ కుమార్ యాదవ్ కుటుంబంలో ఆడవాళ్ళు లేరా? ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబంలో ఆడవాళ్ళు లేరా? మొన్న దాడి జరిగినప్పుడు ఆ దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు 85 సంవత్సరాల మా అమ్మ వృద్ధురాలు అక్కడ ఉంది అంటున్నాడు. అంటే 85 సంవత్సరాల వృద్ధురాలే మీ అమ్మ? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లే అమ్మ? నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వైఫే అమ్మ? వీళ్ళు మాత్రమే అమ్మలా? ప్రశాంత్ రెడ్డి గారి అమ్మ కాదా? మా ఆవిడ ఒక అమ్మ కాదా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ సమాజం ఎటు వెళ్తుంది? మృగ లక్షణాలు ఎక్కువైపోతున్నాయి. చెప్తున్నాడు నెల్లూరులో అంట ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ లేవంట. ఏంటి? తట్టమట్టి లేదు, ఒక తట్టమట్టి లేదు, పిహెచ్డీ చేసే అవినీతులు అనేది ఇంతకుముందు లేదంట. నువ్వు రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఆయన్ని దగ్గరుండి చంపేసే ప్రయత్నాలు చేస్తుందంట. నేను ముందుగా నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను, ఇక్కడ ఒక స్కెచ్ జరుగుతుంది. ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏం జరిగింది? ఒక ప్లాన్ జరిగింది. ముందు గుండెపోటు, తర్వాత గొడ్డలు వేయటం తెలిసింది. ఇలానే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి, నెల్లూరు చరిత్రను మార్చిన వ్యక్తి, నెల్లూరు రాజకీయాలు చురుగ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో విపిఆర్ గారిని సతీమణి చంపిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం లోతుగా వెళ్తే విపిఆర్ గారికి థ్రెట్ ఉంది. ఎందుకంటున్నానంటే దృశ్యం సినిమాని తలపంచే విధంగా వాళ్ళు స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ ఏంటంటే ముందుగానే ప్రశాంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు, ఇలా చేయబోతున్నారు అని ఒకటి సృష్టించి రేపు వీళ్ళే విపిఆర్ గారిని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద నెట్టేసి నెల్లూరు రాజకీయాల్లో ఒక దౌర్భాగ్యాన్ని నింపాలనుకుంటున్నారు. ఇది 100% కరెక్ట్. ఇష్టపడి చేసుకున్నారు. ఆవిడ వచ్చిన తర్వాత ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే ఆయన మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. అది నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. ఆయన్ని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేసి అటు కోవూరును కానీ ఇటు నెల్లూరు ఎంపీలను కానీ ఇలాంటి నీచమైన స్థాయిని చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, విశ్వాసం ఉన్న వాళ్ళు కావచ్చు, కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన్ని కంటిపాపలా కాపాడుకుంటారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి రక్షణనివ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది, ఇప్పుడు వీరి చలపతిరావు మొన్న ఏదో ఒక ఫేస్బుక్లో కూడా నా మీద పోస్ట్ పెట్టాడు. కిరాక్ కార్పి పెయిడ్ ఆర్టిస్టు, కిరాక్ కార్పి డబ్బులు తీసుకొని చేశాడు అని. డబ్బులు తీసుకొని రావాల్సిన దిగజారి పరిస్థితులు ఆర్పి లేడు. ఆర్పి ఒక మంచి కమెడియన్, ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఓ మంచి పొలిటీషియన్ కూడా. వీరి చలపతిరావు అనేవాడు ఒక వీధి రౌడీ. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. చెగువేరా, అర్జెంటీనాలో పుట్టిన చెగువేరా గారు ఇక్కడ మన ఇండియాలో చూస్తూ ఉంటే బైకుల మీద ఆయన ఫోటోలు ఉంటాయి లేదా? ఉంటాయి కదా బాబాయ్. చెగువేరా గారి ఫోటోలు భారతదేశంలో ఫోటోల్లో కారుల మీద కానీ బైకుల మీద కానీ పెట్టుకుంటారా లేదా? ఆయన ఎవరు? ఆయన ఏమన్నా భారతదేశానికి చుట్టవా? భారతదేశం కోసం ఏమైనా పోరాడా? కాదు. బానిసత్వంలో ఉండేటువంటి సమాజాన్ని బయటికి తీసుకురావడానికి అసూలు బాసిన వ్యక్తి ఆయన. కాబట్టి గొప్ప వ్యక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది మనం గుండెల మీద లేకపోతే బైకుల మీద కార్ల మీద పెట్టుకుంటూ ఉంటాం. అది కరెక్ట్. నేను కూడా విపిఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. చూడండి, నేను ఎప్పుడు కాదు కదా, గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా టాటూ వేసుకున్నాను. నేను ఇదే ఎంజీ మాల్లో నేను వెళ్ళి టాటూ వేయించుకున్నా. ఎందుకు? ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు నా ఒంటి మీద ఉంటే చూసినప్పుడల్లా నాకు సిగ్గు అనిపించాలి. ఇలా కదా బతకాలి. 10 రూపాయలు సంపాదిస్తే 10 మందికి మనం ఉపయోగపడాలి కదా, నీతి నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది. అదే వీరి చలపతిరావు నా మీద చెప్పడం కూడా జరిగింది. వీరి చలపతిరావు అనే వ్యక్తి ఒక వీధి రౌడీ, ఒక వీధి గూండా. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఒక తొత్తుగా ఉంటూ ఎకరాల భూములు కూడా కబ్జా చేశాడు. కొన్ని ఎకరాల భూములు కూడా వీరి చలపతిరావు కబ్జా చేశాడు. ఈరోజు అతను కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? అతని కారులు ఎక్కడి నుంచి వచ్చాయి? అతని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరి చలపతిరావు ఎన్ని అటెంప్ట్ మర్డర్లు చేశాడో నెల్లూరులో తెలియదా? ఎంత చీటింగ్ చేశాడో ప్రజలకు తెలియదా? ఎన్ని కిడ్నాపులు చేశాడో ప్రజలకు తెలియదా?
హిరా కార్పి అనే వ్యక్తి విపిఆర్ గారికి కట్టు బానిస. ఆయన రాజకీయాలకి నేను ఇష్టమైన వ్యక్తిని. ఆయన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. నేను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశాంత్ రెడ్డి గారు అన్నప్పుడు మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టాను. నేను పెయిడ్ ఆర్టిస్ట్ కాదు హిరా కార్పి. వైఎస్ఆర్సీపీలో ఓటు వేయలేదంటేనే చంపేసే పరిస్థితుల్లో హిరా కార్పి ధైర్యంగా నెల్లూరులోనే ప్రెస్ మీట్ పెట్టి చరిత్రలో నిలబడ్డాను. నేను రాజకీయాల్లో గొప్ప పనులు చేసే ఏ ఒక్కరికైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా బానిసలుగా ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు నెల్లూరు గడ్డ మీద 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తృణప్రాయంగా ప్రాణాలు వదిలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో అసువులు బాసినటువంటి పొట్టి శ్రీరాములు గారు కూడా ఈ గడ్డ మీద పుట్టారు. తనకు పిల్లలు పుడితే బంధాలు అనుబంధాలు అడ్డొస్తే సమాజానికి నేను న్యాయం చేయలేనని పెద్ద ఆపరేషన్ చేయించుకున్నటువంటి పొచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఈ గడ్డ మీద పుట్టారు. అంత గొప్పవాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు. ఈ ఇద్దరు దరిద్రులు కూడా ఈ గడ్డ మీద పుట్టారు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు దరిద్రులు ఈ గడ్డ మీద పుట్టారు. వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ? సంస్కారమైన రాజకీయాలు చేయాలి కానీ సంసారంలోకి దూరిన రాజకీయాలు ఏ రోజు కూడా చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే మురుగుకుంటా ఆడవాళ్ళని వ్యక్తిగత హననం చేస్తారా? అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు, ఏముంది అందులో, తప్పేం చేశారు, తప్పేముంది అంటున్నాడు. ఒక పని చేయి, మీ పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడినాడో పేపర్లో రోజు చదివిపించు, ఒక చాప్టర్ పెట్టు. అమ్మ ఇది గొప్పగా మాట్లాడినాడు మావయ్య, అన్నయ్య, చాలా గొప్ప మాటలు ఇవి, ఆడవాళ్ళని ఇలా సంస్కరించాలి, ఆడవాళ్ళని ఇంత గౌరవించాలి అని చెప్పి మీ ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ నేర్పించండి. ఇలాంటి మాటలు ఒక స్కూల్లోనో కాలేజీలోనో మీరు లక్షల రూపాయలు కట్టి పంపిస్తున్నటువంటి కళాశాలలో మీ పిల్లలు వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే మా బిడ్డలు ఇలాంటివి నేర్చుకోకూడదండి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, జడ్జిలు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, లేదంటే ఒక సాఫ్ట్వేర్ అవ్వాలంటారు తప్ప. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో దాన్ని వెనకేసుకుని వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాటలు కూడా అలానే ఉన్నాయి. 1% బుల్లెట్ దిగిందా లేదా, రోషం పౌరుషం తొడగొట్టడం, మేసం వెలేయడం. ఏమైంది ఈరోజు? నరసరావుపేటలో దంతే నెల్లూరులో పడ్డాడు. ఈరోజు దిక్కో దిశాలో లేదు నీకు. గుర్తుపెట్టుకో, మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు తెలుసుకోవడం, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం ఎంతసేపు? ఈ మైకుల్లో మాట్లాడడం ఎంతసేపు? ప్రసన్న కుమార్ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఎంతసేపు? ఏ ఒక్కరైనా మీ కుటుంబం జోలికి ఈ రోజుకి ఎవరైనా వచ్చారా? ఒకటేనండి, నాన్నగారేమో ఫుట్పాత్ వేశారు, పండిత పుత్ర పరమసుంట, పండిత పుత్ర పరమసుంట. శ్రీనివాసులు రెడ్డి గారు అయితే పండితుడైతే ఈ వ్యక్తి పరమసుంట. నాన్నగారు వేసినటువంటి బాటలో సరైనోళ్ళు తగల్లా, సరైనోళ్ళు ఎదురు పడలా, సరైనోళ్ళు నీ ముందుకు రాలా, సరైన బుల్లెట్ దిగింది. ప్రశాంత్ రెడ్డి గారు రావడం, నీ కథ ముగిసిపోవడం. 54,583 ఓట్లు అంటే నాకు తెలిసి నేను కానీ నీ ప్లేస్లో ఉంటే సిగ్గుతో తలదించుకొని ఏడన్నా పోయి పని చేసుకుంటాను నేను. 54,000 ఏందయా? నీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే 54,583 ఓట్లు ఆవిడికి వేస్తారు. నువ్వు ఏ రోజు గడప తొక్కావు? ఏ రోజు మంచి మాటలు చెప్పావు? ఏ రోజు ఒక పథకాన్ని అమలు చేసావు? నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నావు? నీకు ఏ ప్రభుత్వం సీట్ ఇచ్చింది? నీకు కానీ వలభనేని వంశీకి కానీ కొడాలి నానికి కానీ ఏ హయాంలో మీకు సీట్ వచ్చింది? టీడీపీ హయాంలో మీకు సీట్ ఇచ్చారు. కానీ అక్కడ మన బూతులు తిట్టాలన్నా, ఆడవాళ్ళని మాట్లాడాలన్నా ఆ పార్టీ ఒప్పుకోదు. మనకెవరు నోటి దుల, మనకి జల, మనం మాట్లాడాలా, మనకు తప్పదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కొత్తగా వచ్చిన పార్టీ మనం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకోవచ్చని గబగబ వచ్చి పడిపోయారు. మన నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు ఆజ్యం పోశాడు. నేను ఈరోజు ఒకటి చెప్తున్నా, ఈ రోజు నుంచి 2 సంవత్సరాల్లో చూసుకోండి, వీళ్ళ పతనం మొదలైపోయింది. ఆడవాళ్ళ జోలికి వచ్చినా, ఆడవాళ్ళని అనుమానించినా, ఆడవాళ్ళని అవమానించినా ఏ పార్టీ కూడా పతనం కాకుండా ఆగ